పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైస్ సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి, శాస్త్రవేత్త, కీటక శాస్త్రం, లామ్ ఫామ్ గుంటూరు నుంచి వచ్చున్నాను. ఇవాళ మనకు పత్తి పంటలో వచ్చే రసం పీల్చే పురుగుల గురించి తెలుసుకుందాం. ప్రత్యేకించి ఏంటంటే పత్తి మన రాష్ట్రంలో చాలా చోట్ల పల్నాడు, అదేవిధంగా ప్రకాశం, తర్వాత గుంటూరు జిల్లాలో ఎక్కువగా సాగు చేయబడింది. ఈ బెట్ట పరిస్థితులు ఏంటంటే ప్రత్యేకించి రసం పీల్చే పురుగులు ఏంటంటే పచ్చదోమ కానివ్వండి, తామర పురుగులు కానివ్వండి, తెల్లదోమ కానివ్వండి, పేనుబంక, పిండి నల్లి, ఇవి మనకి ప్రత్యేకించి పత్తిలో వచ్చే రసం పీల్చే పురుగులు. రసం పీల్చే పురుగుల సమగ్రవంతంగా ఎలా నివారించుకోవచ్చు? మనకి ఇప్పుడు చూసుకున్న రసం పీల్చే పురుగులు దాదాపు 5 రసం పీల్చే పురుగులు మనం చూసుకున్నామండి. దాన్ని ఎలా నివారించుకోవచ్చు అంటే మొదటి దశలో మనకు తట్టుకునే రకాలు అనేది మనం వేసుకోవాలండి. అదేవిధంగా మనకు ఖచ్చితంగా పంట మార్పిడి 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి పత్తి కాకుండా వేరే పంటలు మనం మార్పిడి చేసుకున్నట్లయితే కొద్ది వరకు ఈ రసం పీల్చే పురుగులు మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ప్రత్యేకించి ఏంటంటే విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు రైతు సోదరులు ఏంటంటే ఖచ్చితంగా విత్తనం తీసుకున్న తర్వాత ఇమిడాక్లోపిడ్ అయితే కేజీ విత్తనానికి ఒక 5 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా మనకి థయోమిథాక్సామ్ అనేది మనకి మార్కెట్లో ఉంటుంది కాబట్టి అది కూడా కేజీ విత్తనానికి 4 గ్రాముల చొప్పున మనకి విత్తన శుద్ధి చేసుకుంటే దాదాపు 30 రోజుల వరకు మనకు ఈ రసం పీల్చే పురుగులు బెడద నుంచి మనం కాపాడుకోవచ్చు అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కంచె పంటలు ఏవైతే ఉన్నాయో మనకు జొన్న కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, సజ్జ కానివ్వండి, ఇలాంటి పంటలు వేసుకుంటే ఏవైతుందంటే మనకి అందులో ఉండే మిత్ర పురుగులు ఏవైతే ఉన్నాయో మనకి పత్తిలో వచ్చే రసం పీల్చే పురుగుల మీద ఆధారపడతాయి కాబట్టి కొద్ది వరకు కంచె పంటలు వేసుకున్నప్పుడు కూడా ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా మనం తగ్గించుకోవచ్చండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సమగ్ర యాజమాన్య పద్ధతిలో అంతర పంటలు ప్రత్యేకించి పెసర కానివ్వండి, మినుము కానివ్వండి, అలసందలు కానివ్వండి, అదేవిధంగా సోయా చిక్కుడు కానివ్వండి, ఇది మనకి అంతర పంటలుగా సాగు చేసుకున్నప్పుడు ఏమైతే ఉంటే అందులో ఉండే మనకు ఏవైతే మిత్ర పురుగులు ఏవైతే ఉన్నాయో మనకు బాగా వృద్ధి చెంది మనకి పెసర, మినుము, అదేవిధంగా సోయా చిక్కుడు, బొబ్బర్లు, ఇందులో ఉండే మనకు ఉపయోగకర కీటకాలు ఏవైతే ఉన్నాయో మనకు పత్తి మీద వచ్చే రసం పీల్చే పురుగులు ఆధారపడతాయి కాబట్టి కొద్ది వరకు ఈ రసం పీల్చే పురుగులను కూడా మనం నివారించుకోవచ్చు. మొదటి దశలో చూసుకున్నట్లయితే 60 రోజుల లోపు ఉండే పంటలో మనకు కాండం పూత అయితే మనకు మోనోకోటోఫాస్ అనే మందు ఉంటుంది మార్కెట్లో. దీన్ని 1:4 నిష్పత్తిలో మనకు కాండం పూత కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకు ఫ్లోనికమైడ్ అనే మందు, ఫ్లోనికైడ్ వచ్చేసి అదేవిధంగా ఇమిడాక్లోపిడ్, ఈ ఫ్లోనికమైడ్, ఇమిడాక్లోపిడ్ 1:20 నిష్పత్తిలో మనకు ఒక పాలు మనకు మందు అయితే 20 పాలు నీళ్ళలో కలిపేసి మనకు కాండం పూత చేసుకున్నట్లయితే 60 రోజుల వరకు రసం పీల్చే పురుగులు మనము నివారించుకోవచ్చు అండి. ప్రత్యేకించి అదేవిధంగా మనకు జిగురట్టలు పొలంలో మనకు సమగ్ర యాజమాన్య పద్ధతులు ఏంటంటే జిగురట్టలు కూడా చాలా ప్రత్యేకంగా మనకు ఈ రసం పీల్చే పురుగులను అరికడతాయి కాబట్టి మొదటి దశలోనే మనకు ఈ లింగాకర్షక బుట్టలతో పాటు జిగురట్టలు కూడా మనం పెట్టుకుంటే ఏమైతే లింగాకర్షక బుట్టలు మనకు గులాబీ రంగు పురుగు కానివ్వండి, లేకుంటే మనకు రబ్బర్ పురుగులు కానివ్వండి, దాన్ని నివారించుకోవచ్చు. ప్రత్యేకించి రసం పీల్చే పురుగులు వచ్చేసరికి పసుపు జిగురట్టలు, అదేవిధంగా బులుగు జిగురట్టలు ఎకరానికి ఒక 8 నుంచి 10 చొప్పున మనకు అమర్చుకున్నట్లయితే మొదటి దశలో వచ్చే రసం పీల్చే పురుగులు తెల్లదోమ కానివ్వండి, తామర పురుగులు కానివ్వండి, దీన్ని మనకు మొదటి దశలో నివారించుకోవచ్చు. ఇవన్నీ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఆఖరి దశలో మనకి ఏంటంటే పురుగు మందులు అనేది మనం పిచికారీ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పేనుబంక, పచ్చదోమ, తామర పురుగు నివారణ కూడా ఏంటంటే మనకి ఎస్వేడ్ అయితే 1.5 గ్రాములు, అదేవిధంగా ఇమిడాక్లోపిడ్ అయితే 0.4 ml ప్రతి లీటర్ పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్టామిప్రిడ్ అయితే 0.2 గ్రాములు, అదేవిధంగా మనకు డయాఫెన్తురా అని మనకు పెగాసిస్ అనే వస్తే అది కూడా 1.25 గ్రాములు మనం పిచికారీ చేసుకోవచ్చు. అదే విధంగా ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకు ఫ్లోనికమైడ్ అనేది మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి. అది కూడా 0.3 గ్రాముల చొప్పున మనకు ఈ రసం పీల్చే పురుగులో పేనుబంక కానివ్వండి, పచ్చదోమ కానివ్వండి, తామర పురుగు మనం నివారించేసుకోవచ్చు. అదేవిధంగా తెల్లదోమకు వచ్చేసరికి మనకు ప్రొఫెనోఫాస్ 2 ml ప్రతి లీటర్ నీటికి కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్టామిప్రిడ్ అయితే మనకి 0.2 గ్రాములు ప్రతి లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకుంటే ఈ తెల్లదోమను మనం నివారించుకోవచ్చు అండి. అదేవిధంగా తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇందాక చెప్పుకున్నట్లు డయాఫెన్తురాన్ అనేది మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. 1.25 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకుంటే ఈ తెల్లదోమను కూడా మనం నివారించుకోవచ్చు. తర్వాత మనకి పిండి నెలలో చూసుకుంటే పిండి నెలలో ప్రత్యేకించి మనకి ఎటువంటి తుత్తూరు బెండ కానివ్వండి, వయ్యారి బామ కానివ్వండి, ఇవి ఎటువంటి కలుపు లేకుండా మనకు పొలం గట్టులో లేకుండా చూసుకోవాలండి. ఒకవేళ మనకు ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మనకు సర్ఫ్ పొడి అయితే ఒక ట్యాంకుకి ఒక 10 నుంచి 20 గ్రాముల చొప్పున ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకోవచ్చు. లేదు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ప్రొఫెనోఫాస్ అని మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి లీటర్ నీటికి 2 ml చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. లేదనుకుంటే అస్ఫేట్ అయితే లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున, దాంతోపాటు ట్యాంకుకి ఒక 10 నుంచి 15 గ్రాములు మనకి సర్ఫ్ పౌడర్ అనేది కలిపేసి దాంతోపాటు పిచికారీ చేసుకుంటే ఈ పిండి నెలని కూడా మనం సమగ్రవంతంగా నివారించుకోవచ్చు అండి. సో ఇవన్నీ మనకి ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులు కానివ్వండి, అదేవిధంగా తెగుళ్ళు కానివ్వండి, మొదటి దశలో కానివ్వండి, తర్వాత దశలో వచ్చే తెగుళ్ళు కానివ్వండి, సమగ్రవంతంగా అంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే కొద్ది వరకు ఈ పురుగులు కానివ్వండి, తెగులు కానివ్వండి తగ్గించుకుంటూ ఎక్కువగా దిగుబడులు పొందాల్సిన కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్కు ధన్యవాదాలండి.